నమస్కారం అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేకర్ డ్యూటీస్. నా స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. పుదీనాను చిన్న రిక్కల్లా చేసుకొని వాటిని కూడా ఇందులో ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకొని బిర్యానీలో వేసుకుంటే, ప్లెయిన్ వాటికంటే ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ను పుదీనాని కొంచెం చికెన్లో వేద్దాం, కొంచెం పైన గార్నిష్కి వేద్దాం. చికెన్ని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. అందులో బగారా సామాన్ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. కారము, ఉప్పు. పెరుగు ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ సగం ఇందులో వేసేయాలి. అట్నే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అట్లనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చికెన్కి ఈ మసాలా పట్టేట్లు మంచిగా ఇట్లా పిసుక్కుంటూ కలుపుకోవాలి. నార్మల్గా ఇట్లా కలపద్దు, అప్పుడే ఆ స్పైసెస్ అన్నీ చికెన్కి పడతాయి. నాకు ఇందులో పెరుగు సరిపోలేదు, ఇంకొంచెం పెరుగు వేసిన, కొంచెం సాల్ట్ కూడా సరిపోలేదు, సాల్ట్ కూడా వేసిన. ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఏమన్నా తక్కువ అయితే అప్పుడు ఇందులో వేసుకోవచ్చు. ఈ టైంలో మంచిగా కలుపుకోవాలి 1 మినిట్ పాటు. ఇట్లా కలిపినాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు రైస్కి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ని తీసుకొని అందులో యాలకులు, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, మరాఠీ మొగ్గ, పువ్వు, కొంచెం నెయ్యి, అంటే నెయ్యి ఎక్కువనే వేసుకుంటూ ఉంటే మా ఇంట్లో లేదు కాబట్టి నేను కొంచెం వేసిన, కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసిన. మీరు నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సాల్ట్. ఇప్పుడు ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో ఈ చికెన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్నే పచ్చిగా వేస్తారు రెస్టారెంట్లో, అట్లా కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది. ఇట్లా కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అంతా ముక్కకి పడుతుంది, మళ్ళీ నీసు వాసన రాదు. ఇట్లా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోండి. అంతలోపు అన్నం అయిపోతుంది. 70% ఉడుకుతుంది కదా. ఆయిల్ చూసారు ఎట్లా పైకి తేలిందో, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి, రైస్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 70% కుక్ అయింది. అన్నంని అందులో వేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు 70% కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ని చికెన్లో వేసుకుందాం. చికెన్ ఒక 10% ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి.
ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, ఫ్రై చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా దమ్ పెట్టుకోవాలి ఒక 1/2 అవర్ పాటు. అంతే, టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. ఇట్లా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.